పిడుగుపాటుకు దెబ్బతిన్న పద్మనాభ స్వామి వారి ఆలయ శిఖరాన్ని పునర్నిర్మించి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిపించి ఘాట్ రోడ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని పద్మనాభం ఎంపీపీ రాంబాబు అన్నారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 60 లక్షల రూపాయలు మంజూరు చేసి పునర్నిర్మించడంతో పాటు ఘాట్ రోడ్ను కూడా పూర్తి చేసి నేడు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. గతేడాది స్వామివారి ఉత్సవమూర్తులను కొండ దిగున ఉన్న కుంతి మాధవ స్వామి ఆలయంలో ఉంచి పూజలు అందించడం జరిగిందన్నారు. నేటి నుంచి స్వామివారు కొండపై భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలంలో వేంచేసేటువంటి శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న శిఖరం మీద పిడుగుపడడంతో పాటు దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో గత ప్రభుత్వంలో దీనికి 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని పునర్నిర్మాణించడం జరిగింది. అదేవిధంగా ఈ కొండపైకి ఘాట్ రోడ్ కూడా పూర్తి చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందువలన ఈరోజు శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క శిఖరాన్ని పునఃప్రతిష్ఠించి అదేవిధంగా స్వామివారిని గత సంవత్సరంన్నర 18 నెలల క్రితం ఏదైతే ఈ నిర్మాణానికి చేస్తామనే ఉద్దేశంతో కిందకి తీసుకెళ్ళడం జరిగిందో మళ్ళీ తిరిగి ఈరోజు స్వామివారిని అనంత పద్మనాభ స్వామి కొండపైన ప్రతిష్ఠించడం జరిగింది. దానికి ఈరోజు మొన్న 5వ తారీఖు నుంచి విశేషమైన హోమాలు పూజలు అన్నీ చేసి ఈరోజు శిఖర ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీనికి ఈరోజు మన రాష్ట్రం నలుమూల నుంచి చాలా ఎక్కువ మంది భక్తులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు. ఈ రోజు నుంచి మళ్ళీ అనంత పద్మనాభ స్వామిని ఆ కొండపై ఘాట్ రోడ్ మీద మంచి తార్ రోడ్ వేయడం జరిగింది. ఈ రోజు నుంచి మళ్ళీ పునర్దర్శనం ఈ రోజు నుంచి అనంత పద్మనాభ స్వామి దర్శనాలు పునరుద్ధరించడం జరిగింది. ఇంటర్, ఎప్సెట్, నీట్, ఐఐటి శిక్షణలో ఆల్వేస్ నంబర్ 1గా నిలుస్తున్న సంస్థ శ్రీనివాస జూనియర్ కాలేజ్, బాలాజీ నగర్, విజయనగరం. ఏదైతే ఇవాళ ఈరోజు జరుగుతున్న దేశంలో పక్క దేశంతో ఉన్న అంతర్యుద్ధంలో మనం మరి ప్రజాస్వామ్య బద్ధంలో ఇప్పుడు ఉంటాం. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఇవాళ మన భారత ప్రభుత్వం చేస్తున్న ఇవాళ యుద్ధంలో మనందరం కూడా మరి సమిష్టిగా దేశుడి పద్మనాభ స్వామి ఆశీస్సులు ఈ దేశం మొత్తం మీద ముఖ్యంగా త్రివిధ దళాధిపతుల మీద వారికి మరి శక్తి సామర్థ్యాలు ఇచ్చి మరి ఏదైతే ప్రధానమంత్రి గారి కేంద్ర ప్రభుత్వానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చి మరి ఖచ్చితంగా ఈ దేశంలో ఉగ్రవాదానికి తావులేదు. ఈ ప్రజాస్వామ్య దేశం అందరం కూడా సుభిక్షంగా ఉండాలి. ఈ దేశంలో ఉన్న ఈ దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఒక ఆలోచనతో ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామిని కోరుకుంటున్నాం. ఆ పద్మనాభ స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా మరి దీంట్లో విజయం పొందుతాం. మరి ఎప్పుడు కూడా దేశం అంతా కూడా సమైక్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు మొట్టమొదటిగా ఆ స్వామిని కోరుకుంటూ మరి రెండోది ఈరోజు అనంత పద్మనాభ స్వామికి సుమారు 60 లక్షల రూపాయలతో నిధులతో గత ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసి ఈరోజు ఆ పనులు పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు భక్తులందరూ కూడా ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని అందరం కూడా దర్శించి ఆ దర్శనాన్ని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. అలాగే స్వామివారి రహదారి పనులు కూడా సుమారుగా గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో నిధులన్నీ శాంక్షన్ చేసి 5 కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ భక్తులందరూ కూడా సుమారుగా ఈ అనంత పద్మనాభ స్వామి సుమారుగా ఈ ప్రాంతంలోనే మరి మీకు తెలుసు దీని చరిత్ర. మరి ఇది ఈ రోజుది కాదు. పాండవులు ఆనాడు వనవాసం చేసినప్పుడు మరి ఆ వనవాసంలో మరి పాండవులే ప్రతిష్ఠించిన ఈ అనంత పద్మనాభ స్వామిడి దర్శనం ఈ ప్రాంతాల్లో ఉండడం మా అందరికి తాలూకు అదృష్టం. ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆ భాగ్యాన్ని కలిగించిన గత ప్రభుత్వంలో నిధులు శాంక్షన్ చేస్తాం. మరి కాలంలో పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాలు ఇవాళ అందరికీ కూడా భక్తులందరికీ కూడా మరి అందరికీ దర్శన భాగ్యం కలిగే విధంగా కలిగించడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ఇంకా ఏమైనా మిగిలిన పనులు ఉంటే అవి కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి నేటి సాక్ష్యం యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి.